అలా ఏం లేదు, బాగానే ఉంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది, అంత బాగుంది, ఫైట్ బాగుంది, అన్ని బాగున్నాయి. చిన్న ప్రాబ్లం బాగుంది, అంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు చాలా 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 రోజుల తర్వాత హృతిక్ స్క్రీన్ మీద చూసా కదా, సో చాలా బాగా అనిపించింది. యాజ్ పాతదానిలాగానే ఉంది, వాళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ కదా, సో చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవునా, జస్ట్ పేరు చూపిస్తారు అంతే, అంతకు మించి ఉండదు. జస్ట్ పేరు చూపిస్తారు. చాలా బాగుంది. 2 5కి 3 ఇవ్వచ్చు. సూపర్, ఎక్సలెంట్. తనకు కూడా గుడ్. సాంగ్స్ అంత చూడలే, యాక్షన్ సీన్స్ పక్కా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్క సీన్. అది ఇక వచ్చే మూవీస్ బట్టి ఉంటుంది బ్రో, ఇక మనం స్టార్టింగ్ చెప్పలేము అది చెప్పలేం, ఎందుకంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా. సో ఇప్పుడే స్టార్టింగ్ అండ్ 2024, ఆఫ్టర్ దట్ చెప్పొచ్చు మిడిల్లో. 3D బెస్ట్ ఎక్స్పీరియన్స్ కి. యా, ఎఫెక్ట్ అనిపించింది, బట్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఉంటే 3D ఇంకా రియల్ బాగుంటుంది. యా, బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ లైక్ ఎట్లా అంటే, యా పుల్వామా అటాక్ గురించి బేస్డ్ గా ఉంటుంది, బట్ పార్ట్ ఆఫ్ దట్ ఇది ఫిక్షనల్ స్టోరీ కాబట్టి అంత రియలిస్టిక్ ఉండదు. రేటింగ్ 4. కానీ ఎమోషనల్ సీన్ కానీ చాలా బాగుంది. ఒక ఇండియన్ గురించి ఉంది, ఇండియన్ పాకిస్తాన్కి మొగోడు అసలు రుతిక్ రోషన్. హీరోని కూడా అనిల్ కపూర్ కూడా యాక్టింగ్ బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఆ సినిమా ఇది కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. యాక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. మొత్తం పైన ఫైట్ సీన్ అన్ని చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్ కానీ ఆమె యాక్టింగ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఉన్నాయి చాలా, అంటే ఎమోషనల్ చాలా సీన్స్ ఉన్నాయి. ఏడుపు వచ్చేస్తుంది, మనం చనిపోతారు కదా కొంతమంది, దానికోసం ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ నుంచి చాలా బాగున్నాయి. హాలీవుడ్ కన్నా పఠాన్ కన్నా ఇది సినిమా ఏ కోట్లు సంపాదిస్తుంది. 3Dలో బెటర్ చాలా. ఆ సినిమాలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ సినిమాలో కూడా మనం ఉన్నాం అనిపిస్తుంది. చాలా దగ్గర, చాలా సూపర్ ఉంది. ఇది బ్లాక్ బస్టర్ అండి, ఫ్రీడమ్ లాగా. 5 హిట్, బ్లాక్ బస్టర్. 1 కోట్లు క్రాస్ చేస్తుందా అన్న? మన హృతిక్ రోషన్ నడిచే ఫైటర్ సినిమా అయితే చాలా బాగుందన్న, వేరే లెవెల్కి ఇచ్చి పడేసింది. సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, కాన్సెప్ట్ చాలా బాగుంది భయ. మనకు ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వార్స్ ఎలా ఉంటాయి అలాంటిది కొంచెం స్క్రిప్ట్ చాలా బాగుంది. మెయిన్గా మూవీలో కొన్ని ట్విస్టులు బాగున్నాయి. నాకైతే హాలీవుడ్ సినిమా చేసిన రేంజ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీడియో మటుకు చాలా క్లీన్ అండ్ నీట్గా తీశారు భయ, చాలా స్టైలిష్గా చాలా రిచ్గా తీశారు. హాలీవుడ్ రేంజ్లో మనకైతే నాకు తెలిసి ఒక మిషన్ ఇంపాసిబుల్ మూవీలో టామ్ క్రూజ్ గారు ఉన్నారు. నాకైతే ఆ మూవీ చూసినంత ఆనందంగా ఉంది భయ, ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ మనకు ఆ మూవీ కానీ నాకైతే అలా అనిపించింది. బట్ ఫైటర్ మూవీ అయితే చాలా బాగుంది భయ, అందరూ చూడొచ్చు. సినిమా సూపర్గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ కానీ హీరోయిన్ కానీ మనకు సాంగ్ చాలా బాగున్నాయి, కొంచెం సోసాగా ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజము వేరే లెవెల్, బీజం లేకుంటే ఫైటర్ మూవీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైటర్ మూవీకి ప్రాణము మన హృతిక్ రోషన్ గారు, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు. వీళ్ళ కలయికలు ఇది 3వ సినిమా. 2014 బ్యాంక్ సూపర్ హిట్ అయింది. మరి 2019 అక్టోబర్ 2 వారు బ్లాక్ బస్టర్ అయింది. మరి ఇప్పుడు 2024 జనవరి 25 మన ముందుకు ఫైటర్గా వచ్చారు. నాకు తెలిసి ఈ 3 సినిమాకు రికార్డులే. నాకు తెలిసి హృతిక్ రోషన్ గారి కెరీర్లో ఇది క్రిస్ 1, క్రిస్ 2, క్రిస్ 3 తర్వాత ఖచ్చితంగా వేకోటి సినిమా ఇది కొడతానని అయితే అనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది, ఇచ్చి పడేసిండు. స్టోరీ బాగుంది, మనకు ఎడిటింగ్ కానీ డైరెక్టర్ పరంగా కానీ హృతిక్ రోషన్ యాక్టింగ్ పరంగా కానీ అంతా బాగుంది. బట్ ఇక్కడైతే అంత సోషల్గా ఉంది. బట్ బాంబేలో అయితే సినిమా ఓవరాల్ అంటే అదే మనకు భారత్ పాకిస్తాన్ వార్కు సంబంధించి కొన్ని మూవీలో ట్విస్టులు ఉంటాయి, అవన్నీ మనం రిలీజ్ చేస్తే సినిమా చూడలేరు. ఓవరాల్గా అయితే మెయిన్ మూవీ అయితే ఫైటర్ బాగున్నాయి, చాలా బాగుంది. సినిమా అయితే అందరూ చూడండి. రేటింగ్ 5కు 5 మేడం, చాలా బాగుంది, నాకైతే నచ్చింది, నా ఒపీనియన్ ఇది బాగుందండి. అంటే లాస్ట్ టైం మనకి పఠాన్ మూవీ ఇవి కూడా వచ్చాయి కదా, సేమ్ తరహా స్టోరీస్ ఉన్నాయన్నారు. కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే హృతిక్ రోషన్ మనం చాలా రోజుల తర్వాత కనిపించారు కదా, క్రేజీ ఉంది. హృతిక్ రోషన్ యాక్టింగ్ బాగుంది. దీపికా పదుకొనె ఎలా అనిపించింది? దీపికా పదుకొనె చెప్పక్కర్లేదు, బాగుంటుంది. సాంగ్స్ వినలే, పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ తీసారు, బాగుంది. ఒక్క సాంగ్స్ బాగుంది, ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టలేదు. సినిమా చాలా బాగుంది, చూడాలి ఈ టైం.
ఫ్యామిలీ చాలా సెక్సీ ఉంది. సాంగ్స్ బాగున్నాయి అన్న, కానీ అది చాలా బాధాకరం. అది పర్ఫెక్ట్ రివెంజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ట్రై చేయాలి, చూడాలి. హైదరాబాద్ అంత అంటే ఎయిర్ ఫోర్స్కి షిఫ్ట్ అవుతాడు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆన్ డ్యూటీ అయిపోతాడు. చెక్ చేయాలి, బాగుంటుంది. 10 అన్న, 10 పక్కా హిట్ అన్న. फ्लाइंग में एयरफोर्स में फाइटिंग है पूरा. गाने गाने अच्छे हैं. नॉर्मल नहीं देखना. नया गाना रिलीज हुआ 26 जनवरी का, नया गाना रिलीज हुआ. अच्छा दिखा वो गाना, वंदे मातरम का. एक्शन पूरा एयर में था, जबरदस्त था एक्शन. कुछ नया एयरफोर्स के बारे में, मतलब क्या बोलना है एयरफोर्स के मूवी में. अच्छा दिखा है पूरा. 4DX बेस्ट दिख रहा है मेरे को 3D से. तो 3D में कैरेक्टर कैसा लगा आपको? अनिल कपूर का अच्छा दिखा. दीपिका बोलो भाई क्या